నేను ఇక్కడికి వచ్చింది నేను మా సీనియర్ అడ్వకేట్ కలవడానికి. ఆయన నాకు చాలా మస్తు సీనియర్ అడ్వకేట్, నేను కూడా ఒక జూనియర్ అడ్వకేట్ కాబట్టి ఆయన సలహా తీసుకుందామని వచ్చాను. ఇప్పటిదాకా నేను ఆయనతో అదే డిస్కషన్ చేశాను. సో ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నాయి అడగాలి అనుకుంటే ఆయన అడగండి, ఆయన చెప్తారు. నా తరఫున ఆయన చేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఒక నిమిషం కరెక్ట్ కాదు కదా అది. ఇంతమంది మీడియా వాళ్ళు వచ్చినప్పుడు ఆజాద్ గారు ఇప్పుడు మీ వ్యక్తి అలా వెళ్ళడం జరిగింది, ఎవరికి న్యాయం జరిగితే ఎవరి కోసం ఇప్పుడు ఇది పోరాటం? అంటే మేము హెల్ప్ చేయడానికి వచ్చాము. అది కరెక్ట్ మీడియా ఇప్పుడు వెంటనే ఒకటండి ప్రూఫ్స్ లేకుండా ఒక తాళి కట్టారు అని చెప్తే మేము ఆ తాళి కట్టారు అని చెప్తున్నారు. తాళి కట్టినప్పుడు ఫొటోస్ ఉన్నాయా? తాళి కట్టినప్పుడు వీడియోస్ ఉన్నాయా? ఇక్కడ మీడియా ఏమైనా అయితే మీడియా దండం పెట్టిన అడ్వైస్ తీసుకోవడానికి వచ్చారు. మీ ముందే వెళ్ళిపోతున్నారు, మీరు ఎలా అడ్వైస్ చేస్తారు? అదే ప్రశ్న మీరు ఇలాంటి కేసెస్ చేస్తే మీ రెప్యుటేషన్ పోతుంది. ఎందుకంటే 4 గోడల మధ్య కాదు, ఇప్పుడు అఘోరి అనేది ఇంటర్నేషనల్ ఫిగర్ గా మారింది. తన మీద ఫస్ట్ వైఫ్ అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వైఫ్ అన్న ప్రూఫ్ చూపెట్టాలి మీడియా ముందట. ఎందుకు వచ్చి మీడియా ముందట? మీ 4 గోడల మధ్యలో ఉండాలి. పొద్దు నుంచి మాకు ఎవరికి పని లేదు అనుకుంటున్నారా? 8 గంటల ఉంటున్నాం మేము. మామయ్య తర్వాత దిగాడు. ఒక్క నిమిషం ఆగు తమ్ముడు, ఆఫ్ చేయండి చెప్తుంది. ఒక్క నిమిషం ఆఫ్ చేయండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఆమె ఒక్క నిమిషం ఆఫ్ చేయండి అన్న. ఇప్పుడు అండి విషయం ఏంటంటే ఆమె జస్ట్ ఒక్క నిమిషం నాకు నిన్న జస్ట్ ఫోన్ లో మాట్లాడారు. ఇప్పుడు వాటి కనుక్కుందని రమ్మని చెప్పారు ఒకటి. సో ఇప్పుడు ఆమె పొద్దున ఎలిగేషన్ కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీ దాంట్లో లైవ్ లో చూసాం, మీ ఛానల్లోనే ఇప్పుడే చూసాను. ఇప్పుడు ఆమె చెప్పే ఒక్క నిమిషం మీరు క్వశ్చన్ ప్రిపేర్ చేసుకోండి, నేను చెప్తాను మీకు ఇబ్బంది. అయితే నేను మీరు అడిగిన ప్రశ్నలే నేను అడిగాను. ఒక్క నిమిషం ఆడాలి. మావయ్య గారు ఉన్నారు కదా, ఆయన పిలిపిద్దాం. మీకు రైట్ లేదు కదా బ్రదర్, ఆమె పిలిచే రైట్ నాకు లేదు, మీకు లేదు. నేను పంపిస్తాను మావయ్య గారు, నేను చెప్తా. బ్రదర్ నేను 20 years స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్. 2 నిమిషాలు ఆగండి బ్రదర్. మీకు ముందు ఇప్పుడు మీకు లీడ్ నేను ఇస్తున్నాను. ఇప్పుడు నేను కూడా ఛానల్లో ఉన్నా, ఇప్పుడు 20 years నేను కూడా ఛానల్లో ఉంది. నేను ఏమంటున్నానంటే ఆమె నాకు జస్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాను అంతే కదా. నేను ఏమంటున్నానంటే ఒక్క నిమిషం వినిపో, సబ్జెక్ట్ మీకు సబ్జెక్ట్ చెప్తే ఇవాళ మై బ్రదర్స్ అంతే. నేను ఏమంటున్నానంటే నిన్న ఆమె నాకేమి చెప్పాల ఫోన్లో మామూలుగా. ఇప్పుడు యాజ్ అడ్వకేట్ గా ఏ కేసు చేయాలని ఏం కావాలి మీరు అడిగినట్టు ఒక ఫోటోలు కావాలి అంతే కదండి. నేను ఆఫ్ చేసి చెప్తా ప్లీజ్ అర్థం చేసుకో. కొన్ని ఎథిక్స్ ఉంటాయి. నేను ఏమన్నా మీకు లీడ్ నేనే ఇస్తున్నా కదా. సో ఫొటోస్ అవి కావాలి అంతే కదమ్మా. అలాగే ఫస్ట్ అంటే మామూలుగా మ్యారేజ్ బ్రదర్ లేదు అట్లయితే నేను కూడా ఐ హావ్ ద రైట్. మీరు ఆపమన్నప్పుడు ఆపాలి ప్లీజ్. మీరు అర్థం చేసుకోండి. నేను మీకంటే సీనియర్ జర్నలిస్ట్, అర్థం చేసుకో ప్లీజ్. నేను చెప్తా మీకు లీడ్ ఇస్తా. నేను ఎంతసేపు మాట్లాడతా ఆమె కూడా పిలిపిద్దాం టెన్షన్. ఓకేనా? మీ అభిప్రాయం అదే కదా. నేనేమంటానంటే ఆమె ఇప్పుడు మేము డిస్కస్ చేసాం. బ్రదర్ ఆపండి ఒక్క నిమిషం. మీరు క్వశ్చన్కి నేను లీడ్ ఇస్తున్నాను. ఎందుకంటే మీరు నన్ను అడగండి, నేను చెప్తాను. అట్లా నేను అనేది మీరు ముందే రికార్డ్ చేస్తే ఉపయోగం లేదండి, ఉపయోగపడిన తీయదండి. ఒక నిమిషం ఆగమ్మా మేడం, ఒక్క నిమిషం అడుగుతా. నేను చెప్పట్లేదు కాదు మీకు చెప్పట్లేదు. జరిగింది లోపల జరిగింది మీకు చెప్తున్నా. అట్లా అల్లగండి నాన్న, లోపల జరిగింది మీకు చెప్పాలి కదా. అలా కాదు మేడం ఒక్క నిమిషం వినండి ఒక్క నిమిషం. నేను మీకు బీట్ నేను ఇస్తా, మీకు కావాల్సింది ఇస్తానంటున్నాను. జరిగింది మీకు చెప్పాలి కదా. ఇందులో అందరు తెలిసిన వాళ్ళే, మీరు తెలిసిన వాళ్ళే, ఆయన తెలిసిన వాళ్ళే, పప్పు తెలిసిన అందరు తెలిసిన వాళ్ళు, బయట వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నేను ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా. కొత్త వాళ్ళు అయితే మీరు అన్నట్టు నేను మీతో నాకు పరిచయం లేదా, ఆయన లేడా ఆమె లేదా ఆయన లేడా, అందరూ ఫ్రెండ్సే. నేను ఏమంటున్నా జరిగింది ఏంటంటే లోపల నేను జరిగింది చెప్పాలి కదా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళిన తర్వాత మామూలు మీడియా ప్రూఫ్ అడిగా. మీరు అన్నట్టు యాజ్ అడ్వకేట్ గా నాకు రైట్ ఉంది. నేను అడిగిన అమ్మ మీరు తాలిబొట్టు కట్టారు ఏదైతే ఉందో అది ఎవిడెన్స్ ఉందా అని అడిగాను. అక్కడ జరిగింది ఏంటంటే ఎవిడెన్స్ అనేది ఈమె దగ్గర లేదు. ఏంటి అతను తీసుకున్నాడంట అతను ఫోన్ లో, అంతేనండి. ఐఫోన్ లో తీసుకొని మీరు చెప్పండి జరిగింది అని చెప్పండి. మీ ఫోన్ ఇప్పుడు రికార్డ్ చేసుకోండి. 10,000 అట్లా ఫోన్ ఆయన దగ్గర ఐఫోన్ ఉంది. ఇప్పుడు చేసుకోండి. ఐఫోన్ లో తీసి ఇది నేను మీకు పంపిస్తాను చెప్పి సరే ఇక అది పంపించడానికి లేదు, తీసినామాట కదా. నేను తీసుకుంటా అంటే అద్దులే
అవసరం లేదు, మీకు బాగా రావు, నాది ఐఫోన్ కాబట్టి బాగా వస్తాయి, బాగా వస్తాయి కాబట్టి నా ఫోన్ నుంచి మీకు పంపిస్తా అని చెప్పేసి. అయితే కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరు నార్మల్ గా పెళ్లి కాకపోయినా సరే వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు నార్మల్ గా ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది కదా, అలా ఏమైనా ఫొటోస్ ఉన్నాయా? నార్మల్ ఫొటోస్ ఉన్నాయి, ఒక ఫోటో కూడా ఉంది, నేను ఇంకో మా మిత్రుడు ముగ్గురం దినం, వాళ్ళిద్దరు కూడా దిగిన సపరేట్ ఫొటోస్. మరి ఏవి ఆ ఫొటోస్ ఆ photos ఏవి? రుద్రస్వామి గొప్ప చెప్పిన ఇంతకు ముందు మీకు చెప్పాను కదా అక్కడ మాట్లాడిన కాదు, మీడియా కప్ చెప్పాలి. ఇప్పుడు తీసుకుందాం. రుద్రస్వామి తీసుకోండి. ఇస్తారు కదా చెప్పాడు కదా, మేము కూడా చెప్పాడు కదా రుద్రస్వామి. మేడం ఏంటంటే గౌతమ్ సిస్టర్ నేను ఒక 10 నిమిషాలు టైం ఇస్తే అది నేను తీసుకుంటాను, నాకు కూడా కావాలి కదా, పిటిషన్ తయారు చేయడానికి కావాలి కాబట్టి నా మాటలు కూడా మీరు విన్నారు కదా, నేను తీసుకుంటాను. అదే వాయిస్ రికార్డ్స్ కూడా చెప్పాను, పెన్ డ్రైవ్ ఇస్తాను. సార్ ఒక నిమిషం. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఇప్పుడు అఘోరి గారి ఫస్ట్ వైఫ్ ని కలిసారు కదా ఆజాద్ సార్, మీరు ఏం చెప్పింది ఫస్ట్, ఆమె అప్పీల్ ఏం పెట్టుకుంది మీకు? అయితే ఇక్కడ మీరందరూ ఉన్నారు కదా, ఇప్పుడు ఒకటి పప్పు అంతా మాకు అంత మనవులే. నేను ఏమంటున్నానంటే ఆమెని చూస్తాము ఇప్పుడే ఫస్ట్ టైం, అంటే ఆమె నేను తెలుసు మా సీనియర్, ఇప్పుడు యాక్చువల్గా ఆమె వచ్చింది ఒక క్లయింట్ గా నా దగ్గరికి వచ్చారు, ఓకేనా. ఆమె జూనియర్ అడ్వకేట్ అయినప్పటికి కూడా క్లయింట్ గా నా కేసు ఇవ్వడానికి వచ్చారు, దానికి సంబంధించిన ఏదో ఫీజు అది కూడా మేము మాట్లాడుకున్నాం, నా రైట్ నాకు ఉండదు. సో నేను మీరు అడిగిన ప్రశ్నలే కొన్ని అడిగాను, అంటే పొద్దున ఏం జరిగింది అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు మీది లైవ్ చూసా, పొద్దున అక్కడ ఏం జరిగింది, ఏదో అక్కడ గాదిగుట్ట అక్కడ ఏం జరిగింది అనేది నేను లేను కాబట్టి ఇప్పుడు ఈ రోజు నేను ఇప్పుడు 15 నిమిషాలు మిమ్మల్ని ఎందుకు ఆపిన కారణం ఏంటంటే పప్పు విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది వాటిని తెలుసుకోవాలి, లాయర్గా నాకున్న రైట్. సో నేను తెలుసుకున్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఆమె కొన్ని చెప్పారు, అవి కొన్ని మీడియా ముందు నేను చెప్పలేను, తర్వాత చెప్తా. అయితే ఏంటంటే మీరు అడిగినట్టు ప్రశ్న అదే ఏది ఫోటోలు అడిగా, తాలిబొట్టు కట్టే సందర్భంలో వైఫ్ అంటే అంతే కదా, తాలిబొట్టు అంటే అక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 5 కింద మంగళసూత్ర ధారణ, దానికి ఫోటోలు అవన్నీ కావాలి కదా, అవన్నీ నేను అడిగాను. అడిగితే అతను ఏంటంటే కట్టిన మాట వాస్తవమే, కాకపోతే ఫోటోలు అనేవి ఆయన ఐఫోన్ బాగుంటుంది అని ఇప్పుడు ఈయన చెప్పినట్టుగానే ఐఫోన్ ఏమన్నారు డైవర్ట్ చేశాడు అనేది వీళ్ళు చెప్తున్నారు. సరే అది బాగానే ఉంది. ఇప్పుడు మన సిస్టర్ అడిగినట్టుగానే ఇప్పుడు మీరు అడిగినట్టుగానమ్మా ఏంటంటే ఆ మామూలు జనరల్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి మేము సేకరిస్తాం, అవి ఫోన్లో ఉన్నాయి తీసుకొస్తున్నాం. అలాగే వాయిస్ ఉన్నాయి కదా, రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు కూడా ఎవిడెన్స్ కావాలి కదా. సో మేము కూడా క్రిమినల్ గానే సివిల్కి వెళ్ళాలనేది ఎవిడెన్స్ కావాలి కాబట్టి దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ కూడా పెన్ డ్రైవ్ అది అరేంజ్ చేస్తాను, అది కూడా నేను మీకు కావాలని నేను ఇప్పిస్తాను. ఫొటోస్ ఏదన్నా కూడా నేను మీకు ఇప్పిస్తాను. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు జరిగిన సమావేశం మా మధ్య క్లయింట్కి అడ్వకేట్కి జరిగిన మీటింగ్ ఏంటంటే దీన్ని ఇంకా వేయలేదు కోర్టులో ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ హాలిడే ఉంది కదా అంబేద్కర్ జయంతి కాబట్టి. రేపు నేను సాయంత్రం ఆలోచించి ఆ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అది మీరు అన్నట్టుగా సెక్షన్ 82 వస్తుందా అంటే బిఎన్ఎస్ అంటే బైగామికల్ మొదటి భార్య బతుకుండదా, ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుందా, లేకపోతే అలాంటి సరైన సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ లేకపోతే అతను ఇట్లా మహిళల్ని, ఎందుకంటే మహిళలకు సంబంధించి మిస్బిహేవ్ చేయ అది ఏ విధంగా అనేది నేను ఇంకా నా యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలని ఆలోచనలో ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఏంటంటే ప్రజెంట్ నేను చెప్పేది అంటే ఆమె క్లయింట్గా నా దగ్గరికి రావడమే జరిగింది, ఒక అడ్వకేట్గా మాత్రమే నేను కేసు టేకప్ చేస్తాను, దాని మీద ఒకళ్ళతో ఆమెకు ఇవ్వడం జరిగింది, ఇదే జరిగింది. ఇంకా డీప్గా నేను ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఎప్పటికప్పుడు మీకు పాస్ చేస్తాను. ఇప్పటివరకు తను మాట్లాడింది కదా, నేను ఇప్పుడే చూసాను. మాట్లాడారు కదా, మీరు ఏం గ్రహించారు? ఇప్పుడు అఘోరి ఫస్ట్ వైఫ్ ఏం గ్రహించారు, ఏం కావాలని ఆమె అంటున్నది? ఆమె ఏమంటదండి అదే జనరల్ గా ఏంటంటే ఆమె డిమాండ్ ఇప్పుడు మాకు చెప్పిన డిమాండ్ ఏంటంటే బైగామి, తెలియదు ఏముంది, ఇప్పుడు భార్య బతుకు ఇంకా వివాహం చేసుకోకూడదు కాబట్టి అలా గనక సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ ఉంది, ఇవన్నీ ఎవిడెన్స్ కనుక ఉంటే దాని ద్వారా మేము మామూలుగా ఏదైతే క్రిమినల్కి వెళ్తామా లేకపోతే ఏదైతే ఆర్సీఆర్ కొన్ని ఉంటాయిలేండి అది దానికి సంబంధించి అలాగా మేము ఫైల్ చేసుకుంటామా లేదా ఇంకో రకంగా ముందుకెళ్తామా చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆ వర్షిణి గారు కూడా పరిచయం, అంటే వర్షిణి నాకు పరిచయం లేదు కానీ వాళ్ళ పేరెంట్స్ మాకు పరిచయం. ఎలాగంటే వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉంటాం, మాది విజయవాడ కృష్ణలంక. సో వాళ్ళకి మాకు 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ విష్ణు వాళ్ళు ఉన్నారు కదా, యాక్చువల్ మాకు సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్ ద్వారా పరిచయం. ఆ విష్ణు గారు మీద చెప్పాలంటే ఒక 15 days బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది, అయితే నేను టైం ఇవ్వాలి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయి నాకున్న బిజీలో షెడ్యూల్. వాళ్ళు కూడా రేపు వస్తున్నారు, సాయంత్రం వస్తానని ఇప్పుడే ఫోన్ చేశారు విష్ణు అన్నారు. ఓకేనండి, సో ఆయన కూడా వస్తున్నాడు. సార్ ఆయన అక్కడ అది జరిగింది నాకైతే క్లారిటీ తెలియదు, అది కూడా అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు, మేము 4 వీడియోలో చూస్తున్నాం. ఒకసారి మరి వాళ్ళతో కూడా చూసి చేయడం, ఎందుకంటే ఆ గతంలో మీకు తెలియదు ఏం కదా అందరికి, అఘోరి గారికి అప్పుడు అదే ఆంధ్రాలో గొడవ అయినప్పుడు నేను డీజీపీకి లెటర్ రాశాను, నా ఛానల్ అన్నింటిలో కూడా వచ్చింది, డీజీపీ లెటర్ రాసి నేను ప్రొడక్షన్ ఇచ్చాను. సో ఏమైందంటే అది ఇప్పుడు మరి ఇట్లా అయితే నేను హైందవ సంబంధించి నేను వచ్చాను, సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నా అంటే ఎవరైనా ముందుకు వస్తారు, నేను ఆ విధంగానే వచ్చాను. కాకపోతే ఇట్లా మహిళల పట్ల ఇట్లా ఉండటము, ఇవి కొన్ని ఉండటం కదా, ఇవన్నీ ఉండటం అంటే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఆ సంబంధించిన మీరు అన్నట్టు ఫోటోలు కానీ ఆ వాయిస్ సంబంధించిన కానీ అవన్నీ కూడా మనం మీరు ఇప్పుడు ఫస్ట్ వైఫ్ అండ్ సెకండ్ వైఫ్ అఘోరి ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఇద్దరి మూలాలు విన్నారు కదా సార్,
ఏం similarities మీరు కాదు పప్పు, ఇక్కడ ఆమె వాళ్ళ వర్షం నేను వినలేదండి, వినలేదు. ఇక్కడ ఇంకొకటి చెప్పమ్మా. వర్షిని విషయం ఇప్పుడు జనాల్లో 15 to 20 డేస్ నుంచి ఉంది. ఈ 15 to 20 డేస్ లో ఒక అమ్మాయితో ఉంటున్నాడని మీడియా అంతా పోస్తూ ఉంటే ఈ 20 డేస్ తర్వాత ఎప్పుడు వచ్చింది? నేను కూడా అదే ప్రశ్న అడిగాను, అది కూడా ప్రశ్న అడిగాను. ఇంకో డౌట్ మీకు రావాలి, మీ వెనక ఎవరన్నా వేరే కొన్ని హస్తాలు ఏమైనా ఉన్నాయా? ఆ తర్వాత డౌట్ అదే తల్లి, నేను కూడా అదే కూడా ఐడియా ఉంటది కదమ్మా. ఏంటి, నేను కూడా ఆ ప్రశ్న కూడా అడిగా. ఎందుకంటే ఇప్పుడు దానికి సమాధానం నేను చెప్తాను, నేను కాదు ఏం చెప్పాలి. ఎందుకంటే నేను అది కూడా అడిగా పప్పు. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఏమన్నానంటే, అమ్మ మరి ఇన్ని రోజులు ఇప్పుడు కదా తల్లి, జనవరి 30 జనవరి 1 మళ్ళీ క్లారిటీ ఇస్తాను. జనవరి 1వ తారీఖు ఈమెకి తాలిబొట్టు కట్టాడని ఈమె చెప్పారు. ఇప్పుడు వచ్చిన ఆమె బాధితుల పేరు నేను మాట్లాడకూడదు, ఎక్స్ అనుకోండి. వై అనే వ్యక్తి, మీరు అక్కడ అర్థం చేసుకో, వై అనే వ్యక్తి అంటే వాళ్ళు, ఓకేనా? సో ఆ వై అనే వ్యక్తికి జనవరి 30 నాడు తాలిబొట్టు కట్టాడని చెప్పి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే జనవరి 1 ఒక ఎక్స్ అనే వ్యక్తి తాలిబొట్టు కట్టడం జరిగింది. వై అనే వ్యక్తికి 30 తారీఖు జనవరి 30 నాడు అంటే 1 month గ్యాప్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఈ వర్షం మీరు అంటే వర్షం ఏమన్నా ఇప్పుడు ఏమో చెప్పింది మీకు, నాకైతే అదే నాన్న ఒక్క నిమిషం. ఇప్పుడు ఈమె చెప్పింది నేను చెప్తాను. సో పోన్లే 13-20 మధ్య గ్యాప్ అయితే వచ్చిందిగా, 15 రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అది వదిలేద్దాం. ఇప్పుడు మీరు అన్నట్టు మా సిస్టర్ అన్నట్టు ఇప్పుడు వరకు కూడా ఇది ఎంత జరిగింది కదా, విషయం జరిగింది, బాగా పొక్కింది, లైవ్లు వస్తూనే ఉన్నాయి, అన్ని చూస్తున్నప్పుడు ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంటి అని నేను కూడా మిమ్మల్ని మీలాగా ప్రశ్నించాను. జరిగింది అదే కన్వర్సేషన్. ప్లస్ ఇంకోటి కూడా అడిగాను తల్లి, ఏమని అడిగిందంటే మీ వెనక ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఇన్నాళ్ళు ఏంది ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు, బయటకు వచ్చారు అంటే ఆమె కొన్ని కన్నీళ్ళతో ఏడుస్తుంది. దానికి నేను చెప్పలేదు కొన్ని. సో ఆమె ఏడ్చింది, ఆమె బాధ ఏదో చెప్పుకున్నారు. కొన్ని ప్రైవసీ ఉంటుంది, రైట్ టు ప్రైవసీ ఉంటుంది కదా, అది కూడా నేను చెప్పలేను. సో ఆమె ఏడ్చింది, ఏదో బాధపడతాను. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా మనకి ఇంకా కేసు అనేది ముందుకు వెళ్ళలేదు కాబట్టి రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది కదా, దానికోసం అడుగుతాను. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం అమ్మ తల్లి నాన్న, ఇప్పుడు ఇంకేదన్నా అంటే మీరు అడిగారు కదా అమ్మ మాధురి గారు, ఇప్పుడు మీరు అడిగారు కదా నాన్న, ఏమని అడిగారంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఎందుకు డిలే అయింది, ఇన్ని రోజులు చూస్తున్నా లైవ్ లో చూస్తున్నప్పుడు మీరు ఎందుకు రాలేదు? అలాగే నెక్స్ట్ ప్రశ్న, మీ వెనక ఎవరైనా ఉన్నారా? ఆ ప్రశ్న మీరు అడిగారు కాబట్టి దానికి ఆయన సమాధానం చెప్తారు. అది మీకు తెలిసింది మీరు చెప్పండి, తెలియకపోతే నో అని చెప్పండి. నెక్స్ట్ రేపు నేను అడిగితే మాత్రం పెట్రోల్ కు వాటికి వీటికి కొన్ని డబ్బులు ఇవ్వమంటే పర్సనల్ గా అంటే ఫోన్ పే ద్వారా కొన్ని పంపిణీ చెప్పి 10 గుంటల భూమి ఏమో తీసుకున్నాను ఆశ్రమం గురించి పెట్టాలి ఇక్కడ ఉంటే చూడు అని చెప్పింది. చెప్తే ఆమె సరే చూద్దామని ట్రై చేస్తే ఇక్కడ అక్కడ ఇక్కడ అనుకుంటే తర్వాత నెట్టేసుకుంటూ. అసలు ఈ విషయం మీకెప్పుడు తెలిసింది? మీ కోడలు ఇలా చేసిన సంగతి, అఘోరి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు మీకెప్పుడు తెలిసింది? నాకు జనవరి 1 రోజు హ్యాపీ బర్త్డే మరి ఇలా అఘోరి వస్తుందంటే ఆమె అమ్మకి ప్రతిరూపం లేక కాళీమాత అఘోర కాళీ అని వస్తుంది కదా. అయితే నేను ఆమెని చూస్తే పెద్ద మనుషులే అమ్మని మొక్కుతున్నాను. నేను కూడా సరే కాళీమాత రూపం కదా అని అట్లా మొక్కుదాం. సరే ఆమె హ్యాపీ బర్త్డే అంటుందట అంటే మరి ఇంత క్లోజ్ ఎక్కడ తెలియదు. నాకు ఇట్లా ఫోన్ కాంటాక్ట్లు వచ్చిందంట. నేను కూడా ఎక్కువ ఫోన్ గురించి నాకు తెలియదు, ఈ టచ్ ఫోన్ల గురించి. అయితే ఆమె చెప్పిన తర్వాత సరే మరి మామయ్య మీరు కూడా రండి అంటే జనవరి 1 అట్లా అంటే డిసెంబర్ 31 నుంచి తెల్లారితే 5 జనవరి 1 ఆ రోజు హ్యాపీ బర్త్డే అని అంతా మీతో కొండగట్ట వెళ్ళిందండి. ఇక కొండగట్ట నుంచి షార్ట్ కట్ రూట్లు ఉన్నాయి అని అవి కూడా నాకు తెలియదు. కానీ ఆ మంచిర్యాల అని వాళ్ళ ఊరు అక్కడ ఉందంట. అటు నుంచి కొండగట్ట ట్రైన్ నుంచి తిరిగి మళ్ళీ ఇటు రాగా హనుమాన్ టెంపుల్ కూడా ఆగి హ్యాపీ బర్త్డే చేసుకుంటాను. హ్యాపీ బర్త్డే ఆమె కోసం కేక్ ఇడ తీసుకొచ్చిన తర్వాత ఏమేం చేసింది, దండలు వేసింది. చెప్పాము ఇంతకుముందు మీకు వీడియో. ఆ దండలు చూపించినాం. ఆ దండలు వేసింది. తర్వాత పసుపు కొమ్మ కట్టింది. ఈ పసుపు కొమ్మ ఎందుకు కడతారు? ఏదైనా దీక్ష ఇచ్చినా సరే, ఏదైనా ప్రేమతో గురు శిష్యుల బంధం ఉన్నా లేకపోతే అమ్మ బిడ్డ బంధం ఉన్నా ఏం చెప్తారు? దండలు ఇస్తారు, ఏమైనా చెప్పుకుంటారు. అలా పద్ధతి గౌరీ పద్ధతిలో గురువు శిష్యురాల పద్ధతి. కానీ తాళి ఎందుకు కడతారంటే మామ అయిన తర్వాత చెప్తానులే అన్న తర్వాత ఫోటో ఎందుకు తీయలేదు అనేది ఇప్పుడు ప్రశ్న. ఫోటో కూడా తీసుకున్నాం. అంటే ఏంటంటే మీ ఫోన్లలో క్లారిటీగా రాదు. నాది ఐఫోన్, నేను ఐఫోన్ లో తీస్తా అని చెప్పి నేను మీకు పంపిస్తా అని చెప్పి. అంటే ఇక్కడ ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే నమ్మినాం. అదే సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కొంచెం చెప్పాల్సి ఉందా? 15 నిమిషాల్లో ఏం కాదు కదా. నేనేమన్నా నాకు చెప్పాల్సింది ఏంటంటే ఈమెని అంటే నాకు తెలిసిన వర్షం ఇంకా క్లారిటీ నేను మళ్ళీ సాయంత్రం మీకు మళ్ళీ చెప్తా కావాలంటే. ఇప్పుడు ఈమెని మభ్యపెట్టి ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళింది అనేది నాకు అనిపించింది. అంటే తాలిబొట్టు కట్టడం అది ఒకటే లీగల్ అంశాలు అనేది పక్కన పెడితే ఈమెను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళడం అంటే అదే దేవుడు దైవత్వం అనేది అంటే ట్రాన్స్ అంటే నా ఉద్దేశం ట్రాన్స్ అంటే మీరు వశీకరణ అలాంటి పదాలు కాదండి. మీకు అర్థమవుతుంది కదా. ఒక అభిమానంతో ఇప్పుడు ఆమె
ఇప్పుడు ఒక దైవం ఉంది. ఇప్పుడు అంత జరిగినా కూడా ఈ రోజు కూడా ఆయన కాలు మొక్కే పరిస్థితి ఉంది. నేను అనేది ట్రాన్స్ అంటే మీరు ఆ విధంగా కాదు, అంటే మభ్య పెట్టడం, ఇక మన భాషలో చెప్పడం మభ్య పెట్టడమో లేకపోతే దగ్గర తీసుకుంటామో, అది ఏదైనా కానీ ఒక మనిషిని తీసుకురావటమా అది ఏదనేది ఆ రిలేషన్ లో ఏమైనా జరిగింది. సో దాని గురించి ఒకసారి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. నేను మీకు మన గ్రూప్ లో పెడదాం, మేము గ్రూప్ లో పెట్టి మీరు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ పొద్దు నుంచి వస్తుందండి. అదే నేను అది చూడలేదు. మీరు అన్నట్టు ఆ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో తప్పు సార్, నేను ఆమెతో మాట్లాడి నేను మీకు షేర్ చేస్తాను. సార్ ఇంకొక డౌట్ యాక్చువల్ గా సార్ చెప్పనా? లాయర్ గారు మీ ముందు వెళ్ళిపోయింది, లోపల మీరు మాట్లాడుకున్నారా? వాళ్ళు ఏం అడిగినా నువ్వు లేచి వెళ్ళిపోమ్మా అని ఏమైనా చెప్తున్నారా? మీరేమన్నా వాళ్ళు ఏదైనా లేచిపోమని నేను డైరెక్షన్ ఇచ్చానంటున్నారా? అలాంటి అలాగే ఉంది సార్, మీరు వెళ్తుంటే అట్లా నాకు అంత knowledge Is that a question? That as an anchoring position, you are asking that question. Being a lady, don't argue with her. I am చెప్పిన ఏంటంటే he has to collect the evidences. And you have to support for the evidences. ఆ విధంగా డిస్కస్ చేయకూడదు. It is not supporting way. And don't talk about ఆ స్వామి చెప్పింది ఏంటంటే ఎవిడెన్సెస్ క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను అంటున్నాడు. ఒక నిమిషం ఏం తల్లి మీరు మాటలు ఒక మహిళ ఆమె ఏడుస్తుంది. అడ్వకేట్ గా నాకేముంటది, అమ్మా ఒక నిమిషం లంచ్ టైం అవుతుంది, నేను నాకు చెప్పేసి మళ్ళీ మీరు రండి అని చెప్తాం కానీ మీరు లేచి వెళ్ళిపోండి అంత తెలివి నాకు లేదు. సార్ మీరు ఇంతసేపు మాట్లాడినట్టు మీ అందరు రిపోర్టర్లు కదా, మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా? నేను చెప్పేది ఇప్పుడు మాకు ఎంత టైం, మేము మాట్లాడుకున్న ఎంత టైం 15 నిమిషాల్లో ఆమె సగం 10 నిమిషాలు ఏడటం జరిగింది. నేను ఇంకా ఒక నిమిషం వినండి. అనుకుంటా నేను ఎప్పుడు కూడా మీకు ఇక్కడ అంతా సగం మంది నా ఫ్రెండ్సే ఉన్నారు. నువ్వు ఇప్పుడు పరిచయం మా ఇప్పుడు నేను మీ ఫేస్ ఇప్పుడు చూస్తున్నా. ఎవరైనా అడగండి, నేను చాలా అంత ఫ్రెండ్లీగా ఉంటాను, ఎంత పాజిటివ్ కూడా. మీరు ఎవరు, నేను ఏమంటున్నాను, మీరు అమ్మ బుజ్జి అవునా కదా, నేను ఏమంటున్నా మీకు కావాల్సిన ఫోటోలు అడిగి అనుకున్నాను అంతే కదమ్మా. మాధురి గారి షీజ్ మై సిస్టర్, ఆమె మాకు పరిచయం. ఇప్పుడు ఆ ఫోటోలు అడిగారు, నేను ఫోటోలు మీకు కాదు, నేను మీ గురించి అడగట్లేదు, నా గురించి కావాలి కదా, నేను కేసు ఫైల్ చేయాలంటే ఫోటోలు కావాలి కదమ్మా. ప్లస్ ఆ రికార్డింగ్ ఎవిడెన్స్ అడిగాను, నేనే అడిగాను మీకు, అవన్నీ నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు రాగానే మీకు షేర్ చేస్తాను చెప్తున్నాను. సింపుల్. నాకేం సంబంధం, నాకెట్లా తెలిసింది? ఆజాద్ గారు మీకు పరిచయం చేసింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మౌనంగా ఉండే హక్కు కూడా మనకు ఉంది. మీకు తెలుసో లేదు, అర్థమవుతుందా? అది ఆమె ఇష్టం. మీడియా సోదరులందరికీ నిజంగా కృతజ్ఞతలు. సనాతన ధర్మం ఒక సాధువునైన నేను అఘోరి అని చెప్పుతూ ఎల్లూరి శ్రీనివాస్ ముందుకు వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి ధర్మ ప్రయత్నం చేస్తూ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత కూడా నేను మీరు అడిగిన ఈ ప్రశ్నలన్నీ సమాధానాలు ఏంటంటే, పెళ్లి అని అంటే తాళి కావాలి, తాళి కట్టిన తర్వాత ప్రూఫ్ చూపించాలి. ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ వర్షిని అమ్మాయి విడలో కూడా తాళి లేదు. మీరు అది కూడా అందరూ చాలా మంది తెలుసుకోవాలి. తాళి ఇంతవరకు అమ్మాయి చూపించలేదు నాకు కట్టిందని చెప్పి, చైన్ వేసాడు అన్నాడు అదన్నాడు. కానీ ఈయన గారు ఏంటంటే, ఆ తాళి వేయడం చేత శారీరక వ్యామోహానికి వాళ్ళని ఒక విధమైన ఆకర్షణ మాత్రమే చేస్తున్నాడు. ఇదొకటి మీరు తెలుసుకోవాలి. ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, తాళి కట్టడం చేత వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంబంధం ఏర్పరచుకోవడం అనేది ఆయన పెట్టుకున్న ఒక ఏర్పాటు. ఇప్పుడు రెండో ఫోన్ వచ్చింది, ఇప్పుడు ఇంకో ఫోన్ కూడా వచ్చింది. బయట మాట్లాడేది ఏంటంటే, కరీంనగర్ లో ఉన్న అడ్వకేట్లు అందరూ కూడా ఈ విషయాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి అని అంటున్నారు. ఒక స్త్రీని కాపాడడానికని ఒక స్త్రీ బయటికి వచ్చి చెప్పదు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పెళ్ళయిందంటే ప్రూఫ్ చూపించండి, మీ ఇద్దరు శారీరకంగా ఉన్నారంటే ప్రూఫ్ చూపించండి అని చెప్తే, ఆడపిల్లల మనసులు చాలా చాలా సున్నితమైనది. ఛానల్ వాళ్ళు కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి చెప్పట్లేదు అని అన్నంత మాత్రం అబద్ధం అని కాదు. ఆవిడ మనసుకు చొప్పించే విధంగా మీరు మాట్లాడడం చేయకుండా, వాళ్ళ మామయ్య గారు ఏ విధంగా రికార్డు ఉన్నది నాతో మాట్లాడింది, నిన్న నాతో గంటసేపు మాట్లాడిన రికార్డు ఉంది నా దగ్గర, మొన్న మాట్లాడిన రికార్డు ఉంది. ఏ స్త్రీ అయినా కూడా ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నా ఆయన పైనుంచి దిగిపడిన వాడు కాదు కదా. ఆయన గారు నా భర్త అని చెప్పి వచ్చి చెప్పుకోవడానికి ఆయన ఎటు కాకుండా ఉన్నాడు. పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు, పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు, ఆయన కంప్లీట్ గా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి పక్కనున్న వాళ్ళే చెప్పారు. అలా డబ్బుల కోసం ఏ ఆడవాళ్ళు వచ్చారు అంటే వర్షిని కూడా డబ్బుల కోసమే. వర్షిని వర్షం వేరు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయం, ఈ అమ్మాయి వచ్చింది అని అన్నదానికి కూడా వేరే 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 అమ్మాయిలని ట్రాప్ చేసిన తర్వాత నన్ను పట్టించుకోవట్లేడు, నేను మాట్లాడితే నువ్వు ఎంత అన్న వర్షం మాట్లాడినాడు అని ఒక కాలభైరవ విగ్రహం ఇచ్చాడు. ఆ విగ్రహం ఫోటో నా దగ్గర ఉంది. ఇచ్చి ఈ విగ్రహంలో నేను ఉంటాను,
చూసుకో అని చెప్పి వెళ్తే ఆ అమ్మాయి చాలా చాలా బాధపడి శ్రీనివాస్ ఇలా కాదు అని చెప్పినా కూడా వినకపోవడం వల్ల ఈ వర్షినికి ఈ అమ్మాయికి మధ్యలో వచ్చిన ఆ భిన్నత్వంతోనే ఇక్కడ దాకా గొడవకు వచ్చారు వీళ్ళు. వాళ్ళల్లో ముఖ్యంగా మీరు కూడా మీడియాలో తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఛానలైజేషన్ కోసం హెవీగా మనం పోర్ట్రేట్ చేస్తే ఆమె నిజాలు చెప్పలేదు, భయపడి ఎందుకు పోతున్నది, అడ్వకేట్ గారి దగ్గరికి శివరుద్ర దగ్గరికి వచ్చిందంటే న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్నాం కాబట్టి స్వామి ఒక నెల నుంచి చూస్తున్నాం మీ నెంబర్ తీసుకోవడానికి భయం వేసి నేను ఫోన్ చేయట్లేదు అని చెప్పింది. అంటే ఒక ఆడపిల్ల ఒక సాధువుకు ఫోన్ చేయడానికి భయపడింది అంటే ఇంతమంది వచ్చి అడుగుతారు అనేది లేదు కదా. శారీరక సంబంధం అనేది గోప్యంగా ఉన్నది. ఎల్లూరు శ్రీనివాస్ అంటే ఆయన తెలివి లేకుండా బిహేవ్ చేసేసి సాధు సంతులు ఇలానే ఉంటున్నారు అంటున్నారు కదా. నిన్న నేను మాట్లాడినంత కూడా ఎవిడెన్సెస్ ఏ అఘోరా కానీ ఏ సాధువు కానీ శారీరకంగా ముందుకు వచ్చి మేమే గొప్ప అని ఎవరు చెప్పరు. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఆడపిల్లల్ని మోసం చేసే అర్హత లేదు. పెళ్లి వేరు, మన శాస్త్రంలో ఉన్న దాని విలువ పవిత్రత వేరు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది అంటే ఇప్పుడు ఒక అఘోరాతత్వం ఎత్తేసేసి నేను బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏంటి, సనాతన ధర్మం అని అన్న తర్వాత లోక కళ్యాణం అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏమిటి? ఈ రోజు నాతో లైవ్ గా మాట్లాడిన రికార్డు ఉంది. ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నాడు, తల్లి కూతుళ్ళ సంబంధం శివరుద్ర సాధు గారు మీరంటే నాకు చాలా అభిమానం, నేను ఎప్పుడు అందుకే క్వశ్చన్ చేయను అన్న ఆడియో నా దగ్గర ఉంది. కరెక్ట్ గా వారం తర్వాత మేమిద్దరం భార్యాభర్తలు అని అంటే మాట్లాడే ఆ నాలుగుకే విలువ లేనప్పుడు అమ్మో ఒక స్త్రీ వచ్చేసి నన్ను ఈ విధంగా వాడుకున్నాడు అని చెప్తుందా? ఈ రోజు అడ్వకేట్ గారు ధైర్యం చేసి ఏమన్నారు అంటే మేము కొందరికి ఇచ్చుకొని కొన్ని విషయాలు సేకరిస్తేనే కదా ఇప్పుడు కోర్టు వాళ్ళు కూడా తీసుకుంటారు. ఆ అమ్మాయిని మోసం చేసేసాడు అనగానే చట్టం తీసుకుంటుందా అమ్మ? తీసుకోదు కదా. ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే అడ్వకేట్ గారు వారి యొక్క పర్యవేక్షణ చేసి డాక్యుమెంట్ పెట్టిన తర్వాత రుజువు చేశాక ఎల్లూరు శ్రీనివాస్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయిందన్నారు, ఇంకొకటి మంగళగిరిలో ఉందన్నారు. ఈ విధంగా ఛానల్ వాళ్ళని ఎందుకు మేము పిలుచుకోవాల్సి వస్తుందంటమ్మా, మీరే కదా సనాతన ధర్మంలో మొదటి స్టెప్ లో ఉన్నది. మీడియా ఛానల్ ద్వారా ఎన్నో ప్రశ్నలకు జవాబు దొరుకుతాయి కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మీరు ప్రశ్నలు అడగాలంటే అడగండి, జెన్యూన్ ప్రశ్నలు అడగండి. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి, ఆ అమ్మాయి నోటితో ఏం చెప్తుందో ఆ అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది, మీకు తెలియదు, మీరు లేట్ వచ్చారు. కానీ ఆ అమ్మాయి షీ గివెన్ కంప్లీట్ డిస్కషన్. ఏమన్నది, తాళి చూపించింది, తాళి ఇలా చూపిస్తే అయిపోతుందా అని అంటున్నారు మీరు, వాస్తవం కదా. ఆ అమ్మాయి అలా చూపించడానికి కూడా చాలా ఆలోచించింది. రేపటి రోజు నాకు మీ ప్రశ్నలు అడుగుతారు, నా కుటుంబంలో నాకు తను కూడా జూనియర్ అడ్వకేట్ అంటుంది, ఈ మహిళల పట్ల ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఇంత రకంగా అరాచకాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ జనవరి 1 గా ఆమె మ్యారేజ్ చేసుకున్నానని చెప్తుంది. బిఫోరే అఘోరి గురించి రకరకాల కథనాలు వచ్చాయి. అయినప్పటికీ పెళ్లి చేసుకునే అంత లీనియస్ ఎందుకు ఇచ్చింది? ఎవరు ఇచ్చారు? ఈ అమ్మాయి. అలా ఉండదు, మాటలు అనేది అలానే ఉంటుంది, బాగా గమనించాలి. రోజుల్లో చాలా కేసులు పెండింగ్ ఏమి చూడండి. అందమైన భార్యలు ఉన్న వాళ్ళందరికీ ఎందుకు పోయారు అన్న ఫస్ట్ క్వశ్చన్. మీరు అన్న క్వశ్చన్ చాలా వైల్డ్ క్వశ్చన్. అది ఎలా చేసింది అని అంటే అమ్మ దానికి 100 రకాలు బలహీనతలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒక సాధువును కాబట్టి నేను శారీరకమైన సంబంధాల గురించి అంత క్లియర్ గా వెళ్ళను. మీడియా సోదరులందరికీ కూడా చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, ఒక సాధుతత్వాన్ని ఎత్తుకున్న ఎల్లూరు శ్రీనివాస్ విషయం కోసమే వచ్చాను. కానీ ఎల్లూరు శ్రీనివాస్ జీన్స్ టీషర్ట్ ఇచ్చుకుంటే సమాధానాలు మీ అందరూ వేరే వాళ్ళు ఇచ్చారు. ఆయన పెట్టుకుని నేను బ్రహ్మ విష్ణువు అని ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకొని చితాభస్మం రాసుకొని చేసే ఈ అపవిత్రమైన పనులను ఆపడానికి మాత్రమే సనాతన ధర్మంలో మేమందరం వచ్చాము. మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే ఆ అమ్మాయి ఈ రోజు బయటకు వచ్చింది, రేపు రోజు రుజువులు అయితేనే కదా ఆ అమ్మాయి అబద్ధమా నిజమా కాదా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అడ్వకేట్ దగ్గర ఎందుకు వచ్చాము, మేము వేరే దగ్గర కూడా వెళ్ళవచ్చు కదా. అలా వెళ్ళడానికి మీరు ఆలోచించాల్సిన విషయం కూడా న్యాయపరంగా విలువ కోసం వచ్చాము కాబట్టి అక్కడ న్యాయం ఉన్నదా లేదని జస్టిస్ చేసుకునే పరిస్థితుల్లో మీరు అందరు ఉన్నారు. కాబట్టి అడ్వకేట్ గారు కూడా ఏ కాగితం పెడితే ఆ కాగితం పెట్టి పోర్ట్రేట్ చేయడానికి రాదు కదమ్మా. ఆవిడ ఏమంటుంది, నన్ను శారీరకంగా కూడా హింస పెట్టాడు అని అంటే అంగం లేని వాడు ఏ విధంగా హింస పెడతాడని మనం అడగవచ్చు. కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి మళ్ళీ ఇంకెన్నో విషయాలు చెప్తుంది, కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మనందరం. మీరు కూడా అన్ని విషయాలు నిజంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత నన్ను అడగవచ్చు. ఆ అమ్మాయి ఒకవేళ ఎల్లూరు శ్రీనివాస్ చెప్పిన అమ్మాయి కాదు, ఈవిడ గానే ఏదో డబ్బుల కోసమో ఆశపడి బయటకు వచ్చింది అని మీరు ఒకవేళ అనుకుంటే నేనైతే సాక్ష్యంగా ఉన్నాను. నేను మీరు ఏదో అన్నారని వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి పారిపోయటం కాదు. నా పేరు శివరుద్ర సారు, ధర్మం గురించి అని ఎన్నో విషయాలు ముందుకు వచ్చాను కాబట్టి అమ్మా మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అంటే మీడియాలో హైలైట్ అవ్వడానికే ఈ విధంగా మొత్తం రాలేదు. ఆడపిల్లలు వచ్చారు కావాలని వస్తున్నారు. లేదు అలా రారు, మీరు అనుకోవడం పొరపాటు. అన్ని అడ్వకేట్ గారు ఇస్తారు, ఎవిడెంట్ గా మాట్లాడతారు. నేను కూడా ఎవిడెంట్ గా వచ్చాను. ఒక ప్రశ్న సూటిగా, పెళ్లి అయింది అని చెప్పడానికి గల కారణం, పెళ్లి చేసుకుంటున్నారు అంటే
ఆడ చేసుకుంటే ఒక ప్రూఫ్, మొగ చేసుకుంటే ఒక ప్రూఫ్ ఉంటుంది. ఎటు కానీ తింగరనాయాలు చేసుకుంటే ఏం ప్రూఫ్ ఉంటుంది దొంగలకి? ఏదైనా పెళ్ళేగా ఎలా ఉంటుంది పెళ్ళి? అది పెళ్ళి పెళ్లి చేసుకున్నారు మీరు అన్నారు ప్రూఫ్ అంటున్నారు కదా. ఆయన చేసే ఈ దొంగ పనుల కోసం ప్రూఫ్ లేదు. ఇంకొక ఆలోచించాల్సిన విషయం కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు లీగల్ గా వచ్చేవాడైతే ఎందుకు ఇంత హైడ్ అండ్ సీక్ చేసేవాడు? వర్షిని గురించి పెళ్ళి అన్నారు, ఆ వర్షినే నన్ను తల్లి అని అన్నది, అదే వర్షిని నన్ను భార్య అని అన్నప్పుడు అంత నాలుగుకి ఆ విధంగా వచ్చిన ఆ ప్రశ్నలకి మీరు ఎలా అడుగుతారు? పెళ్లి అని అంటే ఎలా ఉంటుందంటే ఏదైనా 5 రోజుల పెళ్ళి ఆయన చేసుకున్నారు. సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా వైరల్ గా కంటెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది అని ఎవరు ఈమెకి ఇప్పుడు బాధ అవుతుంది. వేరే 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 వాళ్ళు ఈ విధంగా ఈయనకి ఎక్కడెక్కడ పోతున్నాడు అని చెప్పేసి ఇదే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఒక ఆడపిల్ల మోసం జరుగుతుంది కాబట్టి ఇంకో ఆడపిల్ల కూడా జరగొద్దని ఆవిడ ధైర్యం చేసింది. మీరు ఆ ధైర్యాన్ని అప్రిషియేట్ చేయాల్సిన సమయము, రుజువు చేయాల్సిన సమయం ఇది. అంతేగాని వచ్చిన ఆవిడని మనం అడిగి 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 వెనక్కి వెళ్ళ చేయకూడదు అంటున్నాను. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు తనతో మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరిది ప్రేమ వివాహమా, అండర్స్టాండింగ్ వివాహమా, అసలు ఈయన ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? నేను అడిగిన ప్రశ్న ఆయన ఏమన్నదంటే, కొందరు ఎలా ఉంటుందంటే అమ్మ మీరు మేడం ఒక నిమిషం, అదే ఒక నిమిషం సార్, రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది. అవి చెప్పలేదు. ఇప్పుడు ఒక నల్లగా దున్నపోతులా ఎర్రగున్న భార్య వచ్చింది అని అంటే ఎలా చేసుకున్నామని అడుగుతావు అమ్మను. మనసు ఏంటంటే ఒక సైడ్ ఉన్న ఆడియోలు అన్నవి రిలీజ్ చేశారు కదా. ఐ ప్రొవైడ్ బోత్ సైడ్ డిస్కషన్స్ యాజ్ ఎ మీడియా. ఒక సాధువులా నేను చెప్తున్నా చూడమ్మా, నేను కంప్లీట్ డాటా ఉంటేనే నేను ముందుకు దిగుతా అమ్మా. అంత నాకేం సరదా తల్లి. ఈరోజు సాధు సంతులు అన్ని డాక్యుమెంట్స్ అమ్మ అదే చెప్పింది కదా. ఈయన గారు ఎలా వెళ్తారు చెప్పండి? ఏం లేని ఈవిడ తీసుకొని డాటా ఉంటేనే ముందుకెళ్తా. స్కాఫ్ తోటే మీడియా ముందుకు వచ్చింది. స్కాఫ్ లేకుండా మేము ఫేస్ మీరు డైరెక్ట్ చూసారా? చూసాం కదా, నేను కూడా చూసాను. మీ అందరికి చూపించాలి సార్. చూపించకూడదు, మీకు తెలుసు కదా. ఇంకో విషయం అండి, మీరు ఎన్ని మాట్లాడినా ఎవరైతే అగోరి ఫస్ట్ వైఫ్ అంటున్నారో ఆమె వచ్చి మైక్ ముందు మాట్లాడితేనే అవి నిజాలు తెలుస్తాయి. ఈ ప్రూఫ్లు పెట్టినా ఇవి పెట్టినా వేస్ట్ స్వామి. ఆమె చెప్పింది ఏంటంటే, ఒక నిమిషం జస్ట్ నాకు ఇప్పుడే పరిచయం 15 minutes అయితే ఆమె చెప్పింది. నేను అడిగాను ఎప్పుడు జనం అయితే బాపు ఏంటంటే జనం మాకు నవంబర్ అప్పటికి మీడియాలో రాలేదు, అది కూడా అడిగా. ఈ మీడియాలో వచ్చిన తర్వాత మీకు పరిచయమా అంటే అప్పుడు దాకా ఎవరో తెలియదు కదా. ఈమె బాగా ఫేమస్ అయిన పరిచయమా లేదా అంతకు ముందు పరిచయం అని అది ప్రశ్న వేసాను. అయితే లేదంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలోనే, అప్పుడు ఈమె ఇంకా ఫేమస్ అవ్వలేదు. మాది కరీంనగర్ కాబట్టి మంచిర్యాల ప్రాంతంలో ఆమె ఎక్కువ తిరుగుతూ ఉండేది, అప్పుడు ఇంత మీడియాలో ఫేమస్ అవ్వలేదు. సో నాకు అప్పుడు పరిచయమే. అప్పటి నుంచే మాకు ఏదో ఇప్పుడు చెప్పింది కదా అలా మామయ్య గారు చెప్పినట్టు ఏదో వాళ్ళకి ఏదో సొసైటీ ఉందంట. తర్వాత అలాగే ఈ మన సనాతన ధర్మం మీద మేము పోరాడతాము, దాని మీద అప్పటి నుంచే నాకు పరిచయం. కానీ ఈ జనవరిలో పరిచయం కాదు, మీడియాలో ఫేమస్ అయిన తర్వాత నాకు పరిచయం కాలేదని అని చెప్పింది. ఒకటి మీరు ఆమె అడిగిన కొన్ని పర్సనల్ థింగ్స్ కొన్ని ఇవన్నీ ఏంటంటే కొంచెం ఒకసారి నేను మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడాను. అడ్వకేట్ గారు ఇస్తారు. ఫోన్ చేసింది కరీంనగర్ కోర్టు నుంచి ఆయన జడ్జి గారంట, మమ్మల్ని లైన్ లో తీసుకోండి నేను ప్రొవైడ్ చేస్తా ప్రూఫ్స్ అన్నారు. అంటే ఆవిడ ఇవన్నీ రావాలి. ఇప్పుడు మీ అందరికి చెప్పేది ముఖ్య ఉద్దేశం ఇదంతా పెట్టడం ఏంటంటే, ఒక్కదానికి ఒకటి బయటకు వస్తే మీరు అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అమ్మాయి ఇప్పుడే బయటకు వచ్చి ఒక్కటేసారి మీదికి వెళ్తే ఆమె నిజంగా పారిపోతుంది. ఇప్పుడు ఒక ఛానల్ ఉన్నది వెనకాలో వెళ్తున్నది, ఇప్పుడు మనకు ఆ హక్కు ఇవ్వలేరు కదా. ఇప్పుడు వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నాకు నాన్న లేడు, నేను ఒక్కదాన్ని, మా మామయ్య గారే అంటున్నారు కదా. ఇప్పుడు అందరూ ఆ విధంగా ధైర్యం చేసి రాలేరు కదా స్వామి. కాబట్టి ఏంటంటే ఎవిడెన్స్ తీసుకొచ్చి మేము ముందు పెడతాము, దాని తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో చూసి ఈ అడ్వకేట్ మీ విషయం అని కాదు, మీడియాకి ఎవిడెన్స్ అనేది అది ఇంపార్టెంట్ అని పక్కన పెడితే, ఇప్పుడు నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు నేను ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నప్పుడు ఎవిడెన్స్ కావాలి కదా. సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ అప్పుడైనా కావాలి. ఒక మహిళకి న్యాయం చేసే దిశలోనే మేము మీడియా మొత్తం కూడా మొదటి నుంచి సపోర్ట్ చేస్తాం. మంచిదే కదా. సేమ్ టైం మళ్ళీ మేము ఆమెతో మాట్లాడితే మీడియా ముందుకు ఆమె బహిర్గతం అవుతే ఇంకా న్యాయం జరుగుతుంది అనేది అలాగే చేద్దాం. మీరు అన్నట్టు మీ యొక్క ఏదైతే మీ కోరిక తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే స్క్రాఫ్ వల్ల అందరూ సేమ్ టు సేమ్ ఉంటారు లేడీస్ అందరూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులు థ్యాంక్ యూ సో మచ్. మీరు లైవ్ లో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసారా? ఒకటి ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి అడ్వకేట్ శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నాను చెప్తున్నటువంటి మీరు డైరెక్ట్ గా చూసారా?
చూసాను. చూసినప్పుడు మీరు వాళ్ళు అడిగినప్పుడు ఎవిడెన్స్ కింద మీరు పెళ్లి చేసుకున్న గ్యారెంటీ ఉందమ్మా అతనికి చాలా మంది సనాతన ధర్మం ఉపయోగించుకుని డబ్బు వేస్తున్నారు కాబట్టి ఆ డబ్బును కొలగొట్టడానికి మీరు ఇస్తున్నారని మేము అడుగుతున్నాం. మీరు దానికి సో సమాధానం. అమ్మాయి కొంచెం భయపడుతుంది అనమాట, ధైర్యం వేసి ముందుగడ అడిగేసి వచ్చింది. ఆమె మాట్లాడుతున్న ప్రతి మాటలు విన్నాను, ఆమె కొన్ని ఎవిడెన్స్ కూడా చూపించడం జరిగింది, అవి కొన్ని బయట పెట్టడానికి కొంతమంది అంటే ఆమె చాటింగ్, ఆయన ఎవరైతే శ్రీనివాస్ చాటింగ్ చేసిన వీడియోలు అవి బంగారు సింబల్ హార్ట్ అవన్నీ పెట్టడం జరిగింది అనమాట. సో ఆమె చెప్పింది వాస్తవాలు. ఆమె స్ట్రాంగ్ గా నిలబడమే కదా, మేము అందరం స్ట్రాంగ్ గా అవును. నిలబడాలి. ఆమెని కోరుకుంటే మేము స్ట్రాంగ్ గా నిలబడాలి, మేము సపోర్ట్ చేయాలి. సో అందరూ అమ్మాయిలు స్ట్రాంగ్ ఉంటారు కదా కొంతమంది. ఇక ఏం స్ట్రాంగ్ అయినమ్మా ఓపెన్ గా చెప్తున్నాను, ఎవరైతే బాధితురాలు ఉంటేనే వాళ్ళకి వస్తుంది. మీకు కూడా సగం సగమే తెలుసు, సార్ కూడా సగం సగమే తెలుసు. ఇంకా నేను ఏదైనా పిటిషన్ ఫైల్ చేయాలంటే ముందు నాకు ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ కావాలి, అంతే కదా, ఏ కేసు అయినా అంతే కదా. అది నేను ఈ రోజు రేపు నేను అక్వైర్ చేస్తాను, ఎందుకంటే ఈ రోజు హాలిడే ఉంది, మనం ఏం చేయడానికి కూడా లేదు, ఓకేనా. నేను ఇప్పుడు ఆమెను మళ్ళీ పిలిపిస్తాను, మీరు అందరూ వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రంలో పిలిపించి నా దగ్గర ఆమె నాకు ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ అందరికీ షేర్ చేస్తాను, మనోడికి ఇస్తే అందరికి ఇస్తాను, గ్రూప్లో పెట్టి మీరు అందరూ పంచుకుంటాం. సార్ పని చేద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ సార్.